వందనాలండి. ఈరోజు ఆగస్టు 8 రాజులైన యాజక సమూహము అనే అంశము ధ్యానించుకుందాం. 1 పేతురు 2:9లో పేతురు అంటున్నాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తును అయ్యున్న ప్రజలనై ఉన్నారు. క్రైస్తవులు కొన్నిసార్లు విశ్వాసులందరూ యాజకులే అంటారు. పాత నిబంధన కాలంలో ప్రజలు దేవుని యొద్దకు నేరుగా వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు. దేవునికి పాపి అయిన మానవునికి నడుమున మధ్యవర్తిగా యాజకుడు ఉండేవాడు. యేసుక్రీస్తు సిలువలో సాధించిన విజయం తర్వాత ఈ పద్ధతి మారిపోయింది. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలోకి ఎలాంటి భయం లేకుండా ప్రవేశించవచ్చు. ఇతరులను కూడా ప్రభువు యొద్దకు తీసుకొచ్చే బాధ్యత ఇవ్వబడి ఉంది. ఆయన శరీరంలో భాగాలుగా క్రీస్తుతో కలిసి ఉంటే మానవుని దేవునితో సమాధానపరిచే యాజకుల పనిలో భాగస్థులం అవ్వచ్చు. ఎవరైతే తమ పాపాలు ఒప్పుకొని రక్షకుడైన యేసుక్రీస్తు వైపు తిరిగిన వారంతా కూడా ఒక పరిశుద్ధ యాజకులు అవుతారు. వారిప్పుడు ఇతర విశ్వాసులతో కలిసి యాజక కుటుంబంలోకి చేరిపోతారు. క్రైస్తవుల స్థాయి దేవుని ఎదుట వారి బాధ్యతలు వాళ్ళకి తెలుస్తాయి. పరిశుద్ధ యాజకులుగా పరిశుద్ధుడు నీతిమంతుడైన దేవుని యొద్ద యాజకత్వం చేయొచ్చు. యేసుప్రభు విమోచన కార్యం ద్వారా మనం పరిపూర్ణత సంతరించుకొనుచున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో ధైర్యంగా నిలబడగలం. పరిశుద్ధ యాజకులంగా మనం మన తండ్రి దేవుడైన యెహోవాకు ఆత్మీయ అర్పణలు ఇస్తాం. స్తుతి పాటలు పాడుతున్నప్పుడు, కృతజ్ఞత ప్రార్థనలు చేస్తున్నప్పుడు మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి మహిమపరుస్తూ ఆరాధించడం గురించి చెప్పబడి ఉంది. యేసుప్రభుపై ఉన్న విశ్వాసం ద్వారా మనం కేవలం పవిత్రమైన యాజకులుగా దేవుణ్ణి ఆరాధించటే కాకుండా ఒక యాజక సమూహంగా ఏర్పడతాం. ఇప్పుడు మనం చదువుకున్న వచన భాగంలో పేతురు 4 అంశాలు మన పరిస్థితి వివరిస్తున్నాడు. మొదటిది ఏర్పరచబడిన వంశము, అంటే దేవునిచే ఏర్పరచబడిన వారుగా దేవుని కృప గురించి సాక్షులుగా ఉంటూ ప్రజలకు ఆయన గురించి తెలిసేలా చేయాలి. రెండవది రాజులైన యాజక వంశము అనే పదము దేవుడు మనకిచ్చిన గౌరవప్రదమైన పదవి గురించి మాట్లాడుతుంది. తోటి మానవులను గొప్ప ఆశీర్వాదాలు తెచ్చేందుకు మనల్ని ఆయన హెచ్చిస్తున్నాడు. మూడవది పరిశుద్ధ జనము, అంటే మనము దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారం, తన కొరకు ప్రత్యేకించుకొని ఇతరులకు సాక్షులుగా ఉండటానికి పంపుతున్నాడు. దేవుని సొత్తైన ప్రజలు అంటే మనం ఆయనకు చెందిన వారము అని అర్థం. ఆయన మనపై హక్కు ఉంది. మన జీవితాలు ఆయన భిక్ష. ఇది మన చుట్టూ ఉండేవారికి తెలియాలి. దేవుని మంచితనము, ఆయన గుణలక్షణాలు ఇతరులకు ప్రకటించే బాధ్యత మనపై దేవుడు పెట్టాడు. రాజులైన యాజక వంశంగా మనము ప్రజలకు సేవ చేస్తూ క్రీస్తును వారికి పరిచయం చేయాలి. మనం దేవుని పక్షంగా నిలబడాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడ ఈ ఉదయకాలంన మేము రాజులైన యాజక వంశము అని మీరు జ్ఞాపకం చేసినందుకు మీ స్తోత్రం. మీ బిడ్డలంగా మేము రాజులం తండ్రి, మీ యాజకులంగా మీకు మిగతా వాళ్ళని మీ దగ్గర తీసుకొచ్చే బాధ్యత మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఇది అర్థం చేసుకొని యాజకులుగా జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.